హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, కట్టుకొనుచు, ప్రార్థించుచు, కనిపెట్టుచు, కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సమయము కొరకు, దేవుని సహాయము కొరకు, దేవుని దీవెన కొరకు కనిపెట్టు. అబ్రహాము కనిపెట్టాడండి సంవత్సరాల తరబడి గర్భఫలం కొరకు. యోసేపు కనిపెట్టాడండి కలలో నిజం అవటానికి కొరకు. దావీదు కనిపెట్టాడండి అభిషేకించిన తర్వాత. మీకు తెలుసా, దావీదును అభిషేకించిన తర్వాత 17 సంవత్సరాలు ఇంచుమించు వయసు లోపల ఉన్న దావీదు అభిషేకించబడ్డాక 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన రాజుగా అభిషేకించబడలేదు యెరూషలేములో. ఇంచుమించు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అంత చిటికేసేటప్పటికి రావాలి వాళ్ళ ఫాస్ట్. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. ఇంట్లో ఫుడ్ పనికిరాదు. ఏం కావాలి? ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ తిని తిని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో నుంచి. చెబుతున్నారండి, ఫాస్ట్ ఫుడ్ తినేవాడు తొందరగా చచ్చిపోతాడంట. డెత్ కూడా ఫాస్ట్ అయిపోతుంది నీకు. దేనికోసం నీ కంగారు? పోనీ దేనికోసం? దేవుని కోసమా? నేను కూడా కంగారు పడతాను, నేను పరుగులెడతానండి, లేకపోతే చేయలేను ఇన్ని పనులు దేవుని కోసం. ఈ వయసులో నా కుమారులు నాకు ఎంతో సపోర్ట్ కొంటే వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పరిచర్యలు చేస్తున్నారు, నేను ఒక్కడైపోయినా ఆయన నాకు ఇంకా పరిగెత్తాలి, ఇంకేదన్నా చెయ్యాలి. మెడ్రాసులో మినిస్ట్రీ ఉంది, దేవుడు అప్పగించిన పనులు ఉన్నాయి, ఆయన రాకడ వరకు చెయ్యాలి. కానీ దేని కొరకు నీ పరుగు? ప్రభు కొరకు పరిగెడుతున్నావా? లోకం కోసం పరిగెడుతున్నావా? ఏంటండి గేహజీ పరిగెడుతున్నాడు 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 దేని వెనకాల? నయమాను వెండి బంగారం మంచి సీనారు వస్త్రాలు తెస్తే ఎలీషా వద్దన్నాడట. అవి వెళ్ళిపోతుంటే ఈయనకు సూరుమంటుంది ప్రాణం. అయ్యయ్యో అని రథవారికాల పరిగెత్తి అబద్ధం చెప్పి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అయ్యగారి దగ్గర వచ్చి నిలబడి, ఏమయ్యా గేహజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుండే. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ అబద్ధం. ఎందుకు పరిగెత్తావు? ఏదో పిల్లలు కల ఉన్నాయా, నువ్వు వద్దన్నావు, నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు నిజం చెప్పినా వేరేలాగా ఉంటుందేమో. ఆ నయమాన్ని వదిలిపెట్టిన కుష్టి నీకు వచ్చింది, వెండి బంగారం అన్నది కుస్తుంది, బాగుంటుందా? మీకు కూడా 2 కేజీలు బంగారం 3 కేజీలు వెండి ఇస్తారు, కుష్టి కుడిచి పంపిస్తారు. ఎంతమంది ముందుకు వస్తారు? లైన్ నిలబడండి. నాకు వద్దురు నాయన, నాకున్న ఆరోగ్యం. మనుషుడు పరిగెత్తి పరిగెత్తి రోగాలు తెచ్చుకుంటున్నాడండి. దేవుడి కొరకు పరిగెత్తు. ఫిలిప్ రథ వెనకాల పరిగెత్తమంటే పరిగెడుతున్నాడు రథ వెనకాల. ఇతను రథ వెనకాల పరిగెత్తాడు, అతను రథ వెనకాల పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? రథంతో పాటు గుర్రపడితో పాటు పరిగెత్తాడంటే ఎంత స్పీడ్గా పరిగెత్తాడు ఫిలిప్. అక్కడ నపుంసకుల అధిపతి వచ్చాడు, దేవాలయంలోకి వచ్చాడు. అక్కడ ఏమీ రక్షణ కార్యం దొరకలేదు. అక్కడ యెషయా గ్రంథం కొనుక్కొని చదువుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు చూశాడు అతని ఆసక్తి. వెళ్ళు అతనికి సువార్త చెప్పమంటే, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నాకు ఎవడన్నా చెప్తే కానీ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఎక్కి కూర్చోబడినప్పుడు యేసుని గురించిన సువార్త చెబితే బాప్తీసం పొందాడని. ఆ తర్వాత నయమానే ఆ యొక్క నపుంసకుల అధిపతే తన దేశానికి వెళ్ళి ఆ దేశమంతటికి కూడా ఐథియోపియుడు సువార్తను చెప్పాడని చరిత్ర చెప్తున్నాడు. దేవుడి కోసం పరిగెత్తు కావాలండి. దేనికోసం నీ ఆశ? సంతృష్టి కలిగజేయనిది కాదు. దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు? మీ కష్టార్జితాన్ని ఎలా ఎందుకు వేపరుచుకుందరు? కనిపెట్టండి దేవుని సందులో. ప్రేయర్ టైం ఈజ్ నాట్ ఎ వేస్ట్ టైం. ప్రార్థనా సమయం అనేది వృధా కాదండి. ప్రార్థన 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 అంటే ఎట్టొస్తాయి అంటారేంటి? ప్రార్థనలోనే అన్నీ వస్తాయి నీకు. నువ్వు 10 గంటలు చేసిన ప్రార్థన 1 గంట ప్రార్థన చేసి చూడు, 2 గంటల్లో ముగిచ్చేస్తావు నువ్వు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటా అంటాం మనమైతే. కాబట్టి నేను చాలాసేపు ప్రార్థన చేయాలి. చాలా పనులు చక్కబెట్టాలంటే చాలా ప్రార్థన చేస్తే ఆ చాలా పనులు చేయనదంతయో దేవుడు ఏం చేస్తాడో సఫలం చేస్తాడు. కనిపెట్టు, దేవుని చిత్తం కోసం కనిపెట్టు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
విరిగి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో నీ వైపు చూస్తున్న వారిని ఈ సమయంలో నీవు అభిషేకించుము నాయన. జారకుండా కాపాడే దేవా, పడకుండా నిలబెట్టే దేవా, వెనక్కి తరగకుండా ముందుకే సాగినట్లు ఆదరణకర్తను మాకు అనుగ్రహించున్నావు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచక, పరిశుద్ధాత్మని ఒప్పుకోడులకు లోబడి ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తానికి మాకు సహాయం చేయి. గత జీవితం మాకొద్దయ్యా, పాపపు బ్రతుకులు మాకొద్దయ్యా, నీచ స్వభావాలు మాకొద్దు నాయన. యేసయ్యా, నీ సాక్షిగా నేను లోకంలో జీవిస్తానయ్యా. నా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెంది ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ రాకడ కొరకు కనిపెడుతూ నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కాపాడుకుంటానయ్యా. నీ కృప నాకు దయచేయన్న వారిని దర్శించము నాయన. ప్రభు నన్ను క్షమించి ఉన్నాడన్న విశ్వాసముతో, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడి ఉంటానన్న ఒప్పందముతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.